వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. రోదసిలో మన సుభాష్ శుక్లా శుభయాత్ర ఆయన ఇవాళ నేను చేరుకున్నారు. నాకు తెలిసి ఈరోజు 4:30 గంటలకు అంటే నేడు సాయంత్రం 4:30 గంటలకు ISS డాకింగ్తో ఆయన మిక్సప్ అవుతాడు. SpaceX ఫాల్కన్ ఎక్కడైతే అమెరికా దేశంలోని ఫ్లోరిడా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి వెళ్ళి వాళ్ళ క్రూ డ్రాగన్ అనే వ్యోమగామి నౌకలో మోసుకుంటూ SpaceX ఫాల్కన్ ద్వారా ఆయన మిగతా వ్యోమగామి ముగ్గురు యాత్రికులతో పాటు మన భారతదేశం నుండి కెప్టెన్ సుభాష్ శుక్లా, వాయుసేన పైలట్ గ్రూప్ కెప్టెన్ సుభాష్ శుక్లా మన ముగ్గురు వ్యోమగాములతో బయలుదేరారు. ఈరోజు 4:30 గంటలకు చేరుకుంటారు. ఆయన మాటల్లో ఏం చెప్తున్నాడు? నా దేశవాసులారా నమస్కారం. 41 సంవత్సరాల తర్వాత, అంటే అంతకంటే ముందు ఎవరు పోయారు? రాకేష్ శర్మ పోయాడు. తర్వాత మనం రోదసిలోకి మళ్ళీ చేరుకున్నాం. ఇదో గొప్ప ప్రయాణం. ప్రస్తుతం మేము సెకండ్కు 7.5 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్నాం. నా భుజాలపై భారత త్రివర్ణ పతాకం ఉంది. అది నేను ఇక్కడ మీ అందరితోనూ ఉన్నానని చెప్తుంది. ISS దిశగా ఇది నా ప్రయాణానికి ప్రారంభం మాత్రమే కాదు, భారతదేశ మానవ సహిత యాత్రకు ఇదొక ప్రారంభం, నాంది కూడా అని చెప్పి ఆయన వాళ్ళ మెసేజ్ పాస్ చేశాడు భారతదేశ ప్రజలకి. కాబట్టి అదొక పెద్ద శుభారంభం అని చెప్పాలి. అందుకే వాళ్ళ టైటిల్, ఆంధ్రజ్యోతి టైటిల్ రోదసి శుభయాత్ర అంటే సుభాష్ శుక్ల యాత్ర అని తన టైటిల్ పెట్టింది. ఈ దేశంలో నిజంగానే స్పేస్ టెక్నాలజీలో ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇవాళ ముఖ్యంగా అమెరికా డెవలప్డ్ కంట్రీ అయిన అమెరికాతో ఇవాళ భారతదేశం పోటీ పడే విధంగా గతంలో భారత సంతతి సునీత విలియమ్స్ ఈడికెళ్ళి అంటే ఇక్కడి ఆమె మొదటిసారిగా భారత సంతతి వాళ్ళు పోతే భారతీయులే పోతున్నారు. భారత సంతతి అమెరికన్ పోతే భారతీయులే మొదటిగా 41 సంవత్సరాల క్రితమేమో రాకేష్ శర్మ పోయాడు ఇక్కడికి వెళ్ళి. తర్వాత ఇప్పుడు భారతీయుడైన సుభాష్ శుక్లా కూడా ఈరోజు 4:30 గంటలకు సాయంత్రం చేరుకుంటాడు. ఇది మొత్తం ప్రపంచం, భారతదేశం అంతా గర్వించదగ్గ శుభ పరిణామం. ఖచ్చితంగా D6 డీజాకు దీన్ని వెల్కమ్ చెప్తుంది. ఇవాళ ఒక విప్లవాత్మకమైన టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ ప్రపంచంలో వ్యాపార రంగంలో కూడా ఎదుగుతున్నాయి మన స్పేస్. మనం ఇవాళ స్పేస్ టెక్నాలజీలో ప్రపంచంతో పోటీ పడుతున్నాం. డెవలప్డ్ కంట్రీ అయిన అమెరికా, రష్యా, అలాగే మనము చైనాతో పోటీ పడుతున్నాము. సో కాబట్టి ఇది ఈ దేశానికి ఒక గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. మనం మొన్ననే చూసాము, ఏదైతే శివశక్తి పేరుతోని ఇవాళ మనం శివుని రోదసిలోకి అడుగుపెట్టేసి మనం గ్లోబల్ సౌత్ ఏదైతే ఉందో ఆ గ్లోబల్ సౌత్ని మనం సింబాలిక్గా మన దేశం ఇవాళ మొత్తం గ్లోబల్ సౌత్కే నాయకత్వం వహించే దిశగా ఇవాళ స్పేస్ టెక్నాలజీలో గ్లోబల్ నార్త్ వైపు అమెరికా అండ్ యూరోప్ దేశాలు ఉంటే గ్లోబల్ సౌత్ను ఇవాళ మనం ఖచ్చితంగా చేరుకోగలుగుతున్నాం. సో ఆ దిశగా ఇవాళ అడుగులు వేస్తున్నాం. ఇవాళ రానున్న రోజుల్లో తప్పకుండా మనం ఇంకా ముందుకెళ్ళి వాళ్ళ ప్రపంచంతో పోటీపడి గ్లోబల్ సౌత్కు నాయకత్వం వహిస్తూ వాళ్ళ స్పేస్తో పాటు ఇంకా అనేక రంగాల్లో మనం డెవలప్ అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇప్పటికే 4వ ఆర్థిక శక్తిగా మనం 5వ ఆర్థిక శక్తిగా ఎదిగినాం దగ్గర. ఇంకా రానున్న రోజుల్లో 1-2 దిశగా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశం ఇవాళ ప్రపంచంతో పోటీ పడుతుందనడానికి ఇది ఒక ఉదాహరణ. అందులో స్పేస్ టెక్నాలజీలో మన వంతు కృషి మనం చేయగలుగుతున్నాం దానికి ఇదొక సంకేతం. సో కంగ్రాచులేషన్స్ సుభాష్ శుక్లా, నువ్వు ఈ దేశ ఖ్యాతిని నిలబెడుతున్నందుకు, ప్రపంచానికి చాటి చెప్తున్నందుకు మరొకసారి D6 డీజాకు నీకు అభినందన తెలియజేస్తుంది. జై భీమ్, జై పూరి, జై పెరియార్.